ఆపరేషన్ సింధూర్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ కంటిన్యూ అవుతుంది 10 టీవీ స్టూడియోలో. నాగేశ్వర్ గారు చాలా అంశాలు మాట్లాడాము. అయితే చాలా ప్రధానమైన అంశం గతంలో జరిగిన 4 యుద్ధాలు, ఆ మధ్యలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు ఏది చూసుకున్నా ప్రతి సందర్భంలో ప్రొవోక్ చేస్తోంది పాకిస్తాన్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. మీరు ఇందాక ప్రారంభంలో ప్రస్తావించినట్టు భారత్ ఎక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం లేదు, అలాగే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఎవరిని ఎగదోయటం లేదు, అలాగే ఎక్కడా ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం కానీ పాకిస్తాన్ను ఏకాకి చేసే ప్రయత్నాలు చేయటం కానీ ఎప్పుడు చేయటం లేదు. ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ ప్రొవోక్ చేయటం, మనం యుద్ధం చేయటం, లేదంటే మనం ప్రతిస్పందించడం అనేది జరుగుతోంది. అంటే ఈ పాక్తో పేచి ఎల్లకాలం ఉంటుందా ఇంకా? ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా జీవితాంతం మన తరాలు కూడా చూడాల్సిందేనా? దీనికి ఎండ్ కార్డ్ లేదా? అంటే దానికి ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఉనికి ఏంటి అని, భారతదేశం ఉనికి ఏంటి. మనం ఒక డెమోక్రటిక్ సెక్యులర్ రిపబ్లిక్గా భారతదేశాన్ని భావిస్తాం. అవును, పాకిస్తాన్ అలా భావించరు. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్. అందులో మత విద్వేషం ఆధారంగా, మత ఉన్మాదం ఆధారంగా, భారత వ్యతిరేకత ఆధారంగా, హిందూ వ్యతిరేకత ఆధారంగా పాకిస్తాన్ రాజకీయ అస్తిత్వము, సైన్యము, వాటి అస్తిత్వం ఉంది. ఇది ఉన్నంత కాలం భారతదేశంతో వారి ఘర్షణ వారికి అవసరం. ఇది మొదటి ప్రాబ్లం. అంటే ది వెరీ ఐడెంటిటీ ఆఫ్ పాకిస్తాన్ ఇది యాంటీ ఇండియన్. దాని ఉనికి, దాని అస్తిత్వమే. అందుకే దాని ఇన్ఫాంటల్ డిజైడర్, అదొక విఫల రాజ్యం. సో ఇది మొదటి కారణము, దాని వాళ్ళు ఎంచుకున్న అస్తిత్వం. ఓకే, మొన్న నసీమ్ మునీర్ మాటలు కూడా దాన్నే తెలియజేస్తుంది. సో ఈవెన్ మహమ్మద్ అలీ జిన్నా కూడా ఏమన్నాడు, హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్, దే కెనాట్ లివ్ టుగెదర్ అన్నాడు. ఇది తప్పని ప్రపంచ చరిత్ర, పాకిస్తాన్ చరిత్ర కూడా అయిపోయింది. మరి హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్, కెనాట్ లివ్ టుగెదర్ అంటే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళు ముస్లింలే కదా. వెస్ట్ పాకిస్తాన్ ఎందుకు మరి వై ఆర్ దే నాట్ లివింగ్ టుగెదర్? బెలూచిస్తాన్ లో ఉన్నది, పాకిస్తాన్ లో ఇతర ప్రాంతాల్లో ఉన్నది ముస్లింలే కదా. ఎందుకు మరి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మాకు దేశం నుంచి వెళ్ళిపోతామంటున్నారు? మరి పాకిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ ఎందుకు దాడి చేస్తోంది? ఇరాన్ ఇరాక్ ఎందుకు యుద్ధం చేస్తున్నాయి? సౌదీ అరేబియా యమన్ల మధ్య ఎందుకు ఘర్షణ? వీళ్ళందరికీ ముస్లిం ఐడెంటిటీ కారణమైతే, అందువల్ల పాకిస్తాన్ చరిత్ర, ప్రపంచ చరిత్ర తప్పని నిరూపించింది. అయినా కూడా పాకిస్తాన్ ఆ అస్తిత్వాన్ని వదులుకోవడం, ఇది మొదటి సమస్య. రెండవది, అదొక ఇన్ఫాంటైల్ డిజార్డర్ అన్న, అంటే బాల్యారిష్టం, అంటే పుట్టుకలోనే అబ్నార్మల్ కిడ్ అది. సో అన్ని రకాల అవలక్షణాలతో పుట్టిన బిడ్డ ఆ దేశమే. సో అందువల్ల అది ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఒక విఫల రాజ్యం. ఒక దానికి రూల్ ఆఫ్ లా లేదు, ఒక డెమోక్రసీ లేదు, ఒక సివిలియన్ లేదు. ఇప్పుడు మనకు ఒక మల్టీ పార్టీ డెమోక్రసీ, మీకు పీరియాడిక్ ఎలక్షన్స్, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, మిలిటరీ అండర్ సివిలియన్ కంట్రోల్, రూల్ ఆఫ్ లా ఉన్నటువంటి దేశం. పాకిస్తాన్ ఇవేవీ లేవు. ప్రత్యక్షంగా పరోక్షంగా మిలిటరీనే రూల్ చేస్తుంది. మిలిటరీ ఇప్పుడు ఇంత పరిస్థితుల్లో ఆర్థిక సంక్షేమం ఉండగా కూడా డిఫెన్స్ బడ్జెట్ 18% పెంచుకున్నారు. అంటే పాకిస్తాన్ రూలింగ్ ఎలీట్ ప్రజల్ని దోచుకుంటూ వారు పబ్బం గడుపుతారు. అందుకే పాకిస్తాన్ జనరల్స్కు విల్లాస్ ఉంటాయి, ప్రజలకు తిండి ఉండదు. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వానికి ఫారిన్ లో అసెట్స్ ఉంటాయి, ప్రజలకు మాత్రం ఇక్కడ తాగడానికి నీళ్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ ఎలీట్ అది. వాళ్ళ ప్రజల్లో మత ఉన్మాదము, మత విద్వేషాన్ని రగిలిస్తూ, ఇస్లామిక్ మతోన్మాద పునాదుల పైన సమాజాన్ని విద్వేషాగ్నిలో మండిస్తూ వాళ్ళు పాపం గడుపుకుంటుంటారు. అది వాళ్ళ రాజకీయ నాయకత్వానికి ఆర్మీకు లక్షణం. అందువల్ల ఇది రెండవ ప్రాబ్లం. మూడవ ప్రాబ్లం ఏంటి? ఇదే భారతదేశంతో ఒక రకంగా దాయాది గుణం, మనతో పోల్చుకోవడం. మనం పాకిస్తాన్తో పోల్చుకోం. అవును, పాకిస్తాన్ ఇస్ అబ్సెస్డ్ విత్ ఇండియా, ఇండియా ఇస్ నాట్ అబ్సెస్డ్ విత్ పాకిస్తాన్. మన దృష్టిలో పాకిస్తాన్ ఒక చిన్న ఇరిటేషన్. ఇప్పుడు మనం ఎదురున్నప్పుడు నేను మీ దగ్గర మాట్లాడుతున్న స్టూడియోలో పక్కనకి వెళ్ళి నాకు ఓ ఈగ పోతుంటది, నేను దాన్ని ఇరిటేషన్ గా భావిస్తా. ఏదైనా మైక్ డిస్టర్బ్ అయితే ఆలోచిస్తా తప్ప ఈగ ఏముంటది, ఇట్లా అంటా లేవదానని దాని కూడా ఎత్తలే అనుకుంటా. అలాంటి ఈగ లాంటిది పాకిస్తాన్. సో దాక ఒక ఆ రకమైన పరిస్థితుల్లోకి ఇరిటెంట్ గా భావిస్తాం. మన ఇండియన్ ఆస్పిరేషన్స్, ఇండియన్ విజన్ ఈజ్ నాట్ పాకిస్తాన్ సెంట్రిక్. పాకిస్తాన్ విజన్ మొత్తం ఇండియా సెంట్రిక్. అన్ఫార్చునేట్లీ జాగ్రఫీని మార్చలేము. యు కెనాట్, నువ్వు కోరుకోలేవు కదా. అంటే నీ పక్క దేశం ఏది ఉండాలని నువ్వు కోరుకోలేవు. నీ పక్కింటి వాడు ఏదున్నా ఎవరన్నారని నువ్వు ఒక్కోసారి కోరుకోవచ్చు, కావాలంటే వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి, ఇల్లు అమ్ముకొని ఇంకో దగ్గర నిలుగొనొచ్చు. జాగ్రఫీ కెనాట్ బి చేంజ్ కదా, యూ కెనాట్ డూ ఎనీథింగ్. అందువల్ల మనము పాకిస్తాన్ లో పోనీ ప్రజాస్వామ్యం వచ్చేలా మనం చేయగలమా? మన చేతులు లేదు. అందుకే దానికి కారణం పాకిస్తాన్ను నవ
నాడుల్ని బంధించాలి, అష్టదిగ్బంధన చేయాలి, పాకిస్తాన్ టెర్రరిజానికి ఉన్న ఆల్ రూట్స్ను కట్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్రెసివ్ డిప్లొమసీతో దాన్ని పాకిస్తాన్ మనం వేరు చేయాలి. అలాగే పాకిస్తాన్ మతోన్మాద శక్తులు వేరు చేయాలి. ఇవాళ ఉదాహరణకి రెండు వేరువేరు మతాలకు చెందిన మహిళా ఆఫీసర్లు భారతదేశ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి వివరించారంటే మనం ఏం చెప్తున్నాం? అరే నీ విద్వేషానికి మా ఆన్సర్ యూనిటీ, నీ పిరికితనానికి మా ఆన్సర్ పౌరుషం, నీ దుర్మార్గానికి అమానుషత్వానికి ఆన్సర్ నువ్వు భర్తలను చంపి భార్యల సింధూరాన్ని తొలగిస్తే ఆపరేషన్ సింధూర్తో నీకు బుద్ధి చెప్తాం. సో నీ అసమర్థతకు మా సామర్థ్యమే ఆన్సర్. అది మన పాకిస్తాన్ చెప్పాలి. పాకిస్తాన్ నరేటివ్ను స్ట్రెంగ్తెన్ చేయకుండా పాకిస్తాన్ నరేటివ్ ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ప్రపంచానికి ఏం చెప్పారు? ఇస్లామీ దేశాలకు ఏం చెప్పారు? హిందువులు మా పైన జరుపుతున్న దాడి, ముస్లింలంతా ఏకం కావాలి, ఇదే కదా సిద్ధాంతం. మనం ఏం చెప్పాము? అయ్యా ఇంకో ఆ ముస్లిం ఆడబిడ్డ భారతీయ ఆడబిడ్డ, మతరీత్యా ముస్లిం కావచ్చు, కానీ భారతదేశ ఆడబెడచ్చు. సో నీకే సంబంధం? నీ పాకిస్తాన్ చేసే ఉన్మాదాన్ని బ్రహ్మాండంగా విజువల్ ప్రజెంటేషన్ తో చెప్పింది కదా మా చెల్లెలు సోఫియా. సో మా సోఫియా కురేషి భారతదేశ బిడ్డ, భారతమాత ముద్దు బిడ్డ అని మనం చూపెట్టాం. దాని మించి ఇంకేముంటుంది పాకిస్తాన్ నరేటివ్ పంక్చర్ చేయడానికి? పాకిస్తాన్ నరేటివ్నే కాదు, ఇండియాలో కూడా కొంతమంది తెలిసో తెలియకో కావాలనో రాజకీయ అవసరాల కొరకు విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ పెట్టింది మోడీ ప్రభుత్వం. అయ్యా ఇది కాదు, మనం దీన్ని ఇండియా పాకిస్తాన్ గా చూడాలి. ఆ మాటకొస్తే మానవత్వానికి తీవ్రవాదానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా చూడాలి. ఇది మతాల మధ్య యుద్ధంగా చూడకూడదని నరేంద్ర మోడీ ప్రభుత్వమే చెప్పింది కదా. సో అందువల్ల పాకిస్తాన్ మనం యు కెనాట్ చేంజ్ జాగ్రఫీ, యు కెనాట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. ఒకటే పరిష్కారం ఏంటంటే వాడు చేసే ప్రతి పనిని మనం వాడు డిప్లొమాటిక్ గా మనం ఒంటరి చేయాలి, ఎకనామిక్ గా క్రిపుల్ చేయాలి, వాడి నరేటివ్ను పంక్చర్ చేయాలి, వాడి ప్రాపగండాను ఎదుర్కోవాలి, వాడు మిలిటరీ చర్యల్ని అడ్డుకట్ట వేయాలి. వాడు అన్ని రకాల ఆన్సర్ మనం చెప్పామనుకోండి, అప్పుడే ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ప్రజలు తిరగబడతారు. ఒక రోజు వస్తే పాక్ ప్రజలు తిరగబడేలా చేయాలి. పాక్ ప్రజల్ని పాక్ నాయకత్వం వైపుగా నడిపించకూడదు. అందువల్ల మన టార్గెట్ పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్. మన టార్గెట్ పాక్ ప్రజలకు కాదు. అందువల్ల పాక్ ప్రజలే తిరుగుబాటు చేస్తారేమో ఆశించుతాం. మీరు అన్నట్టుగా ఈరోజు ఆర్మీ ఆఫీసర్ని కొట్టడం ఇవన్నీ చూస్తుంటే అలాంటి వాతావరణం రావచ్చేమో. ఖచ్చితంగా అదే రోజు మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సిన సందర్భం కూడా ఎదురు కావచ్చేమో. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ఇది ఆపరేషన్ సింధూర్పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. మరి కాసేపట్లో వారికి సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతాయి.